హాయ్ వెల్కమ్ టు మై కోర్స్. ఈ పర్టికులర్ వీడియోలో మనం సాటిన్ అనే ఒక ఎఫెక్ట్ ఎలా పనిచేస్తుంది, ఓకే, దాని గురించి చూస్తున్నాము. ఓకే, సో ఈ సాటిన్ కూడా మీకు లేయర్ స్టైల్స్ అనే ఒక కేటగిరీలో, ఆ పర్టికులర్ ఫ్యామిలీలో ఒక సబ్ ఆప్షన్, ఒక సింపుల్ ఆప్షన్. ఈ పర్టికులర్ ఆప్షన్ మీరు ఇంతకుముందు మీరు రియల్ లైఫ్లో ఉంటారు. సాటిన్ అంటే బేసిక్గా క్లాత్ అండి, ఓకేనా. సో క్లాత్కి మనకు ఫోల్డ్స్ వస్తుంటాయి కదా. సో సాటిన్ ఈజ్ నథింగ్ బట్ ఒక 3 డైమెన్షనల్ ఫోల్డింగ్ డెప్త్ని ఒక ఆబ్జెక్ట్కి మనం క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఈ సాటిన్ అనే ఎఫెక్ట్ యూజ్ చేస్తారు. కానీ సాటిన్ మీకు టెక్స్ట్ మీద యూజ్ చేయొచ్చు, ఫోటోగ్రాఫ్స్ పైన యూజ్ చేయొచ్చు, కస్టమ్ షేప్స్ పైన యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్లో ప్యాటర్న్ అప్లై చేసి దానికి మళ్ళీ బెవల్ ఇచ్చి దానికి మళ్ళీ సాటిన్ ఇస్తే ఒక బ్యూటిఫుల్ అవుట్పుట్ అనేది మీకు చూడొచ్చు, ఓకేనా. సో ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకొని విల్ డూ సింపుల్ ఎక్స్పెరిమెంటేషన్. ఒక్కసారి స్టార్ట్ చేద్దాం. సో న్యూలో ఫిట్ టు స్క్రీన్, ఇది ఎగ్జాంపుల్, ఇది సింపుల్. ఫస్ట్ ఒక సింపుల్ డెమో వన్. టేక్ ఎనీథింగ్. ఫస్ట్ ఒక షేప్ తీసుకుందామా. సో ఒక న్యూ లేయర్ తీసుకొని ఎనీ షేప్. సో ప్రాబబ్లీ నేను ఒక బ్లూ కలర్ షేప్ తీసుకుంటున్నాను. అదర్వైజ్ ఈ గోల్డిష్ షేడ్, ఇది నాకు బాగా నచ్చుతుంది షేడ్. ఈ రౌండెడ్ రెక్టాంగిల్తో అరౌండ్ ఒక 300 పిక్సెల్ రేడియస్ ఇచ్చి ఒక ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేశాను, ఓకేనా. ఫైన్, మీకు స్క్రీన్ మీద క్లియర్గా చూడొచ్చు అని చెప్పి ఇలా తీసుకున్నాను. సో దీనికి నేను సాటిన్ అనే ఒక ఆప్షన్ యాడ్ చేస్తున్నాను. ఇలా వస్తుంది డిఫాల్ట్. ఇక్కడ మీరు ప్రతి కాంటూర్ క్లిక్ చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ మారిపోతూ ఉంటుంది. ప్రతి కాంటూర్లో మీకు డిఫరెంట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో నేను డిఫాల్ట్ కాంటూర్ ఇది తీసుకున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నా కర్సర్తో మీరు డైరెక్ట్గా ఆబ్జెక్ట్ పైన కర్సర్ పెట్టి దీన్ని మనం ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. మనం మూవ్ చేస్తున్నప్పుడు ఇది ఏమవుతుందంటే దాని యొక్క యాంగిల్, దాని యొక్క డిస్టెన్స్ మారుతుంది. లేదు అనుకుంటే మీరు ఇక్కడ నుండి దాని యొక్క డిస్టెన్స్ ఎంత కావాలి, ప్లస్ దాని యొక్క సైజ్ ఎంత కావాలి, ఓకే, ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంతో పాటు దీనికి బెవల్ కూడా ఇద్దాం ఒకసారి. లెట్ us see how it looks. ఒక పిల్లో బెవల్, దీనికి కొంచెం సైజు కూడా మారుద్దాం, అంటే ఆల్ ఇన్ వన్. దీని యొక్క ఒపాసిటీని కొంచెం తగ్గించుకుందామా, క్లియర్ కనబడుతుంది. అలాగే దీనికి ప్యాటర్న్ కూడా యాడ్ చేద్దాం. ఏ ప్యాటర్న్ బాగుంటుందండి? సో మీ యొక్క చాయిస్. సో ప్రాబబ్లీ నేను ఇది తీసుకుందామా. ఇది తీసుకొని దీని యొక్క సైజ్ ఎంత పెడదాము. సో 100 కాకుండా ఒక 10 ఇద్దాం. లేదనుకుంటే బెటర్ గో ఫర్ సమ్ అదర్. దీన్ని తీసుకుందాం. ఇప్పుడు కనబడుతుందా 10? లేదు, మీకు కొంచెం విజిబిలిటీ రావాలంటే 25 పెట్టుకోండి, ఓకేనా. ఇది. సో ఇక్కడ మీకు ప్యాటర్న్ యాడ్ అయింది, బెవల్ అండ్ ఎంబోస్ యాడ్ అయింది, సాటిన్ యాడ్ అయింది. ఇప్పుడు నేను సాటిన్లో క్లిక్ చేసి కాంటూర్ మారుస్తాను. చూడండి ఎలా వస్తుందో. ఇది ఒక కాంటూర్, ఇది ఫోల్డింగ్స్ టైప్ వచ్చింది ఇది, ఓకేనా. ఫైన్. కానీ ఇది మనకు ఒక ఫోటోగ్రాఫ్లో ఒక టీషర్ట్ పైన వాటిపైన అప్లై చేస్తే ప్రాబబ్లీ మీరు కరెక్ట్గా గెస్ చేయగలరు ఎలా వస్తుందో. సో ఒక పిక్చర్ ఓపెన్ చేద్దాం. ఏ పిక్చర్ బాగుంటుంది? ఇది తీసుకుందామా. నన్ను చూడు, నా టీషర్ట్ చూడను అని చెప్తుంది. చూద్దాం నీ టీషర్టు నిన్న. సో క్విక్ సెలెక్షన్ టూల్తో ఫైన్. సో కంట్రోల్ జే. నేను యాక్చువల్గా రిఫైన్ ఇవ్వడం అనేది కొంచెం బెస్ట్ ఆప్షన్, డోంట్ ఫర్గెట్. సో మనకి ఏంటంటే ప్రాక్టీస్, సాటిన్ అనేది మన కోర్ కాన్సెప్ట్ కాబట్టి కంట్రోల్ జే అంటే కాపీ పేస్ట్ అయిపోయింది ఇది, ఓకేనా. ఇది దీనికి ఇప్పుడు సో సాటిన్ ఇది, కానీ మీకు ప్యాటర్న్ ఇద్దాం దానికి. సో ప్యాటర్న్లో ఏ ప్యాటర్న్ బాగుంటుందండి? సో ఇది ఇద్దామా. ఫైన్. ఈ సాటిన్లో ఇప్పుడు మీకు ఏ టైప్ ఆఫ్ ఫోల్డ్స్ కావాలి? ఇవన్నీ టైప్ ఆఫ్ ఫోల్డ్స్. సో ఈ ఫోల్డ్స్లో నేను ఎలా కర్సర్ మూవ్ చేసుకోవచ్చు, దీన్ని ఎలా కావాలి అనేది చూడండి. ఏ టైప్ ఆఫ్ ఫోల్డింగ్స్ ఎక్కడ కావాలి అనేది. అలాగే మీ యొక్క యాంగిల్ కూడా మార్చుకోవచ్చు. సో అలాగే దీని యొక్క డిస్టెన్స్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క సైజును కూడా మీరు మార్చుకోవచ్చు. సో నేను ఈసారి ఇలా పెట్టాను. సో ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేశాను అనుకోండి. దీని కలర్ను కూడా మార్చుకోవచ్చు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ టీషర్ట్ కలర్నే తీసుకున్నాను. సో కొంచెం బెటర్, అంటే ఆ డ్రెస్ ఏ కలర్లో ఉందో గుర్తు రావట్లేదు నాకు. ఓకే, అదే కలర్ తీసుకొని ఓకే. ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేస్తున్నాను. ఫైన్. ఇది. సో దీనికి మళ్ళీ డూప్లికేట్ తీసుకొని ప్యాటర్న్ మార్చి చూద్దామా. సో డబుల్ క్లిక్ చేసి ప్యాటర్న్ మారుద్దాం. ప్రాబబ్లీ ఎలా వస్తుంది అనేది ఒకసారి మనం గెస్ చేయొచ్చు. ఇది చూడండి, ఇది వేరే ప్యాటర్న్ మార్చిన తర్వాత ఈ యొక్క సాటిన్లో కాంటూర్ను కూడా మార్చేద్దాం. సో ఈసారి ఈ కాంటూర్ పెడదాం. ఈ కాంటూర్ ఆర్ ఈ కాంటూర్. సో ఈ కాంటూర్ పెట్టి దీన్ని మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చుగా, రైట్. సో ఎలా కావాలంటే అలా ప్రాబబ్లీ ఇది కొంచెం బెటర్. ఇక్కడ ఫోల్డ్ అయ్యి ఉంది, డెప్త్ అనేది క్లియర్గా తెలుస్తుంది మీకు, ఓకేనా. ఫైన్. సో ఇదండి. అలాగే ఒక సింపుల్ టెక్స్ట్ తీసుకుందాం ఈసారి.
టెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఎనీ కలర్. సో ప్రాబబ్లీ స్క్రీన్ మీద మీకు బ్రైట్గా కనపడాలి అంటే టేక్ డి ఫర్ డిజిటల్, వి ఫర్ విద్య, బట్ నేను ఓన్లీ డి తీసుకుంటున్నాను. దీనికి కూడా సాటిన్ ఇవ్వచ్చు మీరు. సాటిన్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు డైరెక్ట్గా మూవ్ చేస్తున్నాను. సో దీని యొక్క ఇది డిస్టెన్స్ ప్లస్ ఇది సైజ్. ఇలాంటి డెప్త్ మనకి లెటర్స్లో ఇవ్వాలంటే బేసికల్గా ఇది చాలా కాంప్లెక్స్ ఇష్యూ అనమాట ఇది. సో ఓన్లీ మీకు సాటిన్తోనే ఒక టైపోగ్రఫీలో ఇలాంటి బ్యూటిఫుల్ ఆప్షన్స్ మీరు ఇవ్వగలరు. సో దీనికి మళ్ళీ డ్రాప్ షాడోస్, ఓకేనా, ప్లస్ దీనికి మళ్ళీ ఇన్నర్ బెవెల్స్, బెవెల్లో దీనికి డెప్త్ను తగ్గించుకొని, సో లేదంటే డెప్త్ను పెంచుకొని సైజుని కూడా పెంచుకోవచ్చుగా. చూడండి ఇది, ఓకేనా, ఫైన్. సో దీంట్లో ఇప్పుడు ఎన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయండి? బెవెల్ ఉంది, సాటిన్ ఉంది, డ్రాప్ షాడో. ఇదే ఎఫెక్ట్ నేను మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ కూడా ఇవ్వచ్చుగా. సో ఒక సింపుల్ సర్కిల్ తీసుకొని, సో ఈ సర్కిల్ నేను ఒక ఆరెంజ్ షేడ్, సో ఇంకొకటి కూడా డార్క్ ఆరెంజ్, గ్రేడియంట్ తీసుకుంటున్నాను నేను. సో గ్రేడియంట్ తీసుకొని కొంచెం ట్రాన్స్ఫామ్లో కొంత తగ్గిద్దాం. జస్ట్ ఇవన్నీ ఎక్స్పెరిమెంటేషన్ అండి, ఎందుకంటే మీకు ఎక్స్పెరిమెంట్ ఎక్కువ చేయడం వల్ల మీకు అసలు టెక్నిక్స్ తెలిసిపోతాయి. సో దీన్ని ఇలా డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తున్నాను, చూడండి. సో ఇది దీంట్లో మళ్ళీ మీరు సాటిన్ తీసేస్తారంటే ఇలా వస్తుంది, డ్రాప్ షాడో తీసేస్తే ఇలా వస్తుంది, బెవెల్ తీసేస్తే ఇలా వస్తుంది. లేదు ఇది మీకు పర్మనెంట్గా బాగా నచ్చింది అన్నప్పుడు మీ ఓన్ స్టైల్స్ని మీరు డిఫైన్ చేసుకోవచ్చు, ఓకేనా. దట్ ఈస్ ఆల్ అబౌట్ సారీ అండి, సాటిన్ ఎఫెక్ట్ ఇది యాక్చువల్గా, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్, సీ యూ సూన్.